మీ నామమును బట్టి తండ్రి ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు ప్రభా, స్తుతులు యేసయ్యా. మీ సన్నిధిలో తండ్రి ప్రభా కుటుంబాలతో కలిసి ప్రభా నీ మందిర ఆవరణంలో నిన్ను స్తుతించటానికి, ఆర్భాట నాదముతో తండ్రి ప్రభా నిన్ను ఘనపరచటానికి మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకై మీకు స్తుతులు ప్రభా, మీకు స్తుతులు యేసయ్యా. దేవా, మా ఆరాధన మీకు అంగీకార యోగ్యంగా ఉండటానికి మా పెదవులను, మా హృదయాలను సిద్ధపరచమని, స్థిరపరచమని, పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. దేవా, మీ ఆత్మను తండ్రి ప్రభా మా మధ్యలోనికి తీసుకున్నాడు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోనికి రండి యేసయ్యా. మా ఆరాధనలపైన ఆశీనులు కమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా. ఈ మా స్తుతి యాగం కేవలం నీకు ఘనమైనదిగా ఉండటానికి సహాయం దయచేయవచ్చు ప్రభా. మరి వాక్య సమయంలో తండ్రి వాక్యపు వెలుగై తండ్రి ప్రభా చీకటిగా ఉన్న మా హృదయాలలో వెలుగును నింపమని మీ సన్నిధిలో బ్రతిమాలుకొనుచు ఈ కొద్ది విన్నపాలను యేసయ్య మీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. అందరూ
అనేటటువంటి సిరీస్ని గత కొద్ది వారాలు ఆరంభించి మరి ఈ రోజున ముగించుకోబోతున్నాం. ఈ సిరీస్ evolve around one question. If you could ask God for one thing for the church at large, what would you pray for? Unity. Amen. So it's not just one thing. It's very difficult to give one answer. That's why this series. Definitely మన యూనిటీ గురించి ఆల్రెడీ మనం ప్రేయర్ చేసాం కదా. సో we already prayed for make us prayerful, make us one, make us generous, make us dangerous and make us doers. Last week మనం మరొకటి make us wise. ఈరోజు మరి ముగించుకోబోయేటటువంటి ప్రార్థన లార్డ్ మేక్ అస్ మిషనల్. ప్రభా మమ్మల్ని కార్యవంతులుగా చేయనైనా అని చెప్పి ఈ వారం అంతా మనం ప్రార్థన చేయాలి. ఏమే ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఒక మిషన్ మీద ఈ లోకానికి వచ్చారు. ఆ మిషన్ ఆయన ఉన్నటువంటి పరిమిత కాలంలో అద్భుతంగా కొనసాగించి ముగించలేదు. అంటే ముగించడం అంటే ఆయన వచ్చినటువంటి పని పరిపూర్ణంగా ముగించారు. బట్ ఆ మిషన్ కంటిన్యూటీ అనేది ఆయన శిష్యులైనటువంటి 12 మందికి, ఆ తర్వాత శిష్యులకు ఈ రోజున నీకు నాకు మా అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగుగాక. సో ఆ మిషన్లో భాగస్వాములు అవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఆమేన్. సో అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మన లాంటి అల్పులకు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అని నేను భావిస్తాను. నెహెమ్యా బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నెహెమ్యా గ్రంథం ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మరి కొద్దిసేపు అక్కడికి వెళ్దాం. మార్క్ బర్నెట్ అనేటటువంటి ఆయన హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎ రియాలిటీ టీవీ సిరీస్ అన్నమాట. అంటే షోస్ కానీ సిరీస్ కానీ చేస్తూ ఉండే ప్రొడ్యూసర్ ఆయన. మనకి చాలా సుపరిచితమైనటువంటి కొన్ని ద బైబిల్ అనే మూవీ, షార్ట్ మూవీ ఆయన తీశారు. తర్వాత సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి మూవీ తీశారు. తర్వాత కొన్ని టీవీ షోస్ ద సర్వైవర్, తర్వాత ద వాయిస్, తర్వాత మేము బహు తరచుగా చూస్తూ ఉండేవాళ్ళం షార్క్ ట్యాంక్ అనేటటువంటిది. సో ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు ఇప్పుడు. సో హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెలివిజన్ ప్రొడ్యూసర్ అన్నమాట. 2005 సంవత్సరంలో ఆయన ఒక పుస్తకం రాస్తారు. ఆ టైటిల్ ఏంటంటే జంపింగ్. చాలా మంచిగా అనిపించింది. జంపింగ్ అంటే దూకు. సబ్ టైటిల్ ఏంటంటే ఐ లైక్ దట్ సబ్ టైటిల్ టూ. ఎందుకంటే ఆయన నన్ను కాపీ చేసి ఈ సబ్ టైటిల్ పెట్టాలని అనిపించింది. ఎందుకంటే చూడండి, ఆ సబ్ టైటిల్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్విమ్. నేను స్విమ్మింగ్ నేర్చుకున్నది ఎట్లా అంటే జస్ట్ దూకే, పైన బ్రిడ్జ్ మీద నుంచి దూకే. అండ్ నిజంగానే ఐమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే అందరూ దూకుతున్నారు మా ఊర్లో, విలేజ్లో అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, దూకుతున్నారు, చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా వెళ్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ దగ్గర ఉరవడం ఉంటుంది, తెలుసు కదా మీకు, బాగా ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, అరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మా అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అటే ఉంటే నేను అటే దూకి ఇటు రాగానే నన్ను పట్టుకుని అవతలకు లాగండి అని చెప్పి వాళ్ళని పెట్టి జంప్ చేసి మరి దూకి అటు నుంచి, అంటే ఉరవలో కొట్టుకుపోతాం కదా ఎలాగో, ఈత రాకపోయినా సరే కాలు చేతులు ఆడించి మొత్తానికి అటేపుకి వెళ్ళగానే వాళ్ళు అవతలకు లాగారు. ఏదో బాగుంది అని చెప్పి మళ్ళా దూకడం మొదలుపెట్టాను. సో ఆ టైటిల్ ఎందుకు చెప్తున్నానంటే జంపింగ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు మంచిగా అనిపించింది. సో ఏది కూడా ఎప్పుడు ఆయన ఏమంటాడు, మార్క్ అనే ఆయన, ఏది ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదు మరియు పూర్తిగా ప్రణాళిక చేయలేము అన్నీ కూడా కదా. సో మార్క్ 20 సంవత్సరాల వయసులో ఆయన బ్రిటిష్ కమాండోగా ఉండేవాడు. 20లో ఆయన 20లో ఆ కమాండోగా ఉన్నప్పుడు తన అధికారి ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి అక్కడి నుంచి ఒక 200 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక కాన్సర్ట్ జరుగుతుంది, ఆ కాన్సర్ట్ కండక్ట్ చేసేటటువంటి ఆయన దగ్గర ఒక సంతకం తీసుకుని రేపు ఉదయం కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పి అసైన్మెంట్. చూడండి,
అది చాలా క్రేజీ అసైన్మెంట్ అనిపించింది మార్క్ ఆ సమయం. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను 200 మైళ్ళు వెళ్ళి ఆ టైంలో మళ్ళీ ఉదయం కల్లా నేను ఇక్కడ ఉండాలా అని చెప్పి ఆయన ఛాలెంజ్గా తీసుకుని మొత్తానికి వెళ్ళాడు అడవుడిగా. మరి లండన్లో అక్కడ దిగ్గానే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఏం తెలియదు. ఇక ఒక క్యాబ్ డ్రైవర్ని పట్టుకొని, నా దగ్గర ఏం డబ్బులు లేవు ప్రస్తుతానికి, నీ అడ్రస్, నీ పేరు, నాకు నీ మెయిల్ అడ్రస్ అంతా నాకు ఇవ్వు, ట్రస్ట్ మీ, డెఫినెట్గా నేను వెళ్ళగానే నీకు పోస్ట్ చేస్తానని చెప్పి అతని బతిమలాడుకుని మొత్తానికి అతను తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఆ కండక్టర్ ఆయన్ని కలిసి సంతకం తీసుకోవాలి. ఎందుకంటే ఆ కండక్టర్కి ఇంగ్లీష్ రాదు, ఆయన ఓన్లీ ఇటాలియన్ మాట్లాడతాడు, ఈయనకేమో ఇటాలియన్ రాదు. సరే మొత్తానికి కన్విన్స్ చేసి ఆయన తీసుకోవాలనుకున్నటువంటి సంతకం తీసుకుని బయలుదేరి ఉదయం కన్నా అక్కడ చేరుకున్నాడు. బహుశా ఆయన సర్వైవర్ అనేటటువంటి ఆ టీవీ షో బహుశా దీన్ని చుట్టిందేనేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే అంత అద్భుతమైన ఛాలెంజింగ్ని సవాల్గా తీసుకుని చక్కగా వచ్చేసారు. ఆయన ఒక మాట అంటాడు, మీరు తిరస్కరణ భయాన్ని పక్కన పెట్టి లోపలికి దూకితే అద్భుతమైన విషయాలు సాధించవచ్చు అంటాడు. సో ఎందుకంటే చాలామందికి ఏముందంటే ఆ ఫీల్ అనేది ఉంటుంది, దూకడానికి భయం అనేది ఒకటి అడ్డంగా ఉంటుంది. సో ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి ఈ సందేశం చాలా సింపుల్, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, ఏ కాంప్లికేషన్స్ లేనటువంటి సందేశం. కానీ ఐ జస్ట్ వాంట్ టు ఛాలెంజ్ ఎవ్రీవన్, గెట్ రెడీ టు జంప్ ఇన్. ఆమేన్. సో యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఒక ప్రాసెస్లో ఉన్నాం. ఏం ప్రాసెస్ అది? ఈ సంఘము మరి సావరణంగా వెళ్ళేటటువంటి ఈ ప్రాసెస్లో ఉన్నాం. ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఈ సందేశం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా, ఎందుకంటే ఇది వన్ మ్యాన్ ఆర్మీ కాదు, వన్ మ్యాన్ షో కాదు పరిచర్య అనేది. ప్రతి ఒక్కరూ కూడా మరి ముందుకు వచ్చి ఇది నాది, ఇది నా బాధ్యత అని ఎవరికి తోచినటువంటి బాధ్యత, ఎవరికి ఉన్నటువంటి తలాంత ప్రకారం వారు మరి తీసుకోగలిగినప్పుడే అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ఈ వీకెండ్లో యాక్చువల్గా మనకి క్రికెట్ ఉండాలి, T20 సిరీస్, వన్ డే సిరీస్. మరి ఇండియా సెకండ్ టీమ్ శ్రీలంక వెళ్ళింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు 20 మెంబర్స్ వెళ్ళారు. ఫైనల్ టీంకి ఎంతమంది ఉంటారు తెలుసు కదా, క్రికెట్లో 11 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే 11 మెంబర్ రోస్టర్ అనమాట. కొంతమందిని కట్ చేసేస్తారు. నమ్మండి, ట్రూలైట్ అసెంబ్లీలో కటింగ్స్ లేవు, అందరూ ఉన్నారు ఇందులో. ప్రతి ఒక్కరు కూడా ప్లేయర్సే. ఏమే? హల్లెలూయా. సో ఇక్కడ ఎవరిని కట్ చేసేది లేదు. ప్రతి ఒక్కరు ఈ గేమ్లో భాగస్వాములే. ప్రతి ఒక్కరు జంపింగ్ అవడానికి సిద్ధంగా ఉండాలి. ఏమే? సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ నెహెమయా. తనకేమీ క్వాలిఫికేషన్స్ లేవు, పెద్ద చదువుకున్నటువంటి వాడు కాదు, అనుభవం లేదు, నైపుణ్యం లేదు. ఏదో కప్బేరర్గా బబులోన్ దేశంలో పనిచేస్తున్నటువంటి అతగాడు. కానీ వాట్ ఐ లవ్ అబౌట్ నెహెమయా ఈజ్ హీ జంపింగ్ అండ్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఏమే? చూడండి, నెహెమయా గ్రంథము, నెహెమయా 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. నెహెమయా 2వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే వారితో నేను ఇట్లాంటివి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇందులో 5 అబ్జర్వేషన్స్, 5 విషయాలు నేను ప్రస్తావించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా, మీరు సంఘం గమనించండి. యూ క్యాన్ గో టు చర్చ్ బికాస్ యూ ఆర్ ద చర్చ్. అంటే మనమే సంఘం అయినందున మనం సంఘానికి వెళ్ళలేము.
అంటే మరో మాటలో చెప్పాలంటే ఇదేంటి, ఇది సంఘం కాదా, మనం చేసేది ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. వీఆర్ ద చర్చ్ అంటే మనం ఆల్రెడీ దేవుణ్ణి క్యారీ చేస్తున్నటువంటి వారు అందరం కలిసి టుగెదర్ వీఆర్ వర్షిపింగ్ వన్ అండ్ ఓన్లీ లివింగ్ గాడ్ క్రైస్ట్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. సో మనందరం కూడా ప్రతి ఆదివారం లేదా ప్రతిసారి మనం కూడినప్పుడు ఒక బెనడిక్షన్ ఇస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. అంటే వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ నాట్ లీవింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హియర్. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఇది దేవుని సన్నిధికి వెళ్తున్నాము అంటే దేవుని సన్నిధి ఇక్కడతో అయిపోలా. వీఆర్ నాట్ లీవింగ్, వీఆర్ కంటిన్యూయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ వీ క్యార్. అందరికీ ఏమన్నారా? మేక్ సెన్స్? యా. సో వీఆర్ వాకింగ్ చర్చ్ అనమాట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం ఏం చేస్తున్నాం, తీసుకువెళ్తూ ఉన్నాం. సో వీఆర్ నాట్ వన్ చర్చ్ విత్ వన్ క్యాంపస్. మనందరూ అనుకోవచ్చు ఓకే ఇక్కడ కలుస్తున్నాం ప్రతి ఆదివారం అని చెప్పి అనుకోవచ్చు. కానీ వీఆర్ వన్ చర్చ్ విత్ డజన్స్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాంపసెస్. వాట్ డు ఐ మీన్ ఆఫ్ దట్? ఏంటంటే మనం వెళ్ళేటటువంటి ప్రతి ప్లేస్ కూడా ఒక క్యాంపస్సే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ ప్లేస్ ఒక క్యాంపస్. అంటే యూ ఆర్ క్యారీయింగ్ ద చర్చ్ విత్ యూ వేర్ ఎవర్ యూ వాకింగ్. అంటే గమనించండి, ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ మన క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా? ఒక్కొక్కసారి మీరు పనిచేసే ఆఫీసు అదొక క్యాంపస్, మీరు ఉండేటటువంటి ఆ బోర్డ్ రూమ్ లేకపోతే కాలేజ్ క్యాంపస్ కానివ్వండి, స్కూల్ క్యాంపస్ కానివ్వండి, లేకపోతే మీరు వర్క్ చేసే ఆఫీస్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, లేకపోతే మీరు వెళ్ళే మార్కెట్ ప్లేస్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా మీరు వేరే బయట పని చేస్తున్నారు ఆ ప్లేస్ కూడా. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే దట్స్ ద క్యాంపస్. అంటే వాట్ యు ఆర్ డూయింగ్, యూ ఆర్ క్యారీయింగ్ ద చర్చ్ విత్ యూ. సో అంటే మరో మాటలు చెప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ సంఘం ఉన్నట్లు. ఏమే? సో యూ నేమ్ ఇట్, ట్రూ లైట్ అసెంబ్లీ ఈజ్ వేర్ ఎవర్ యూ ఆర్. మీరు చేస్తున్నటువంటి పని ఏదైనా, ఉదాహరణకి మీరు ఎవరికన్నా కోచింగ్ ఇస్తున్నారు అనుకుందాం, మీరు చేసే జాబ్లో యు ఆర్ ఏ పాస్టర్ కోచ్ అన్నాడు అక్కడ. అంటే దేవుడు ఆ కోచింగ్ రెస్పాన్సిబిలిటీలో నేను పెట్టాడు. సో యు ఆర్ ఏ పాస్టర్ ఇన్ టు దట్ కమ్యూనిటీ. ఓకే, స్టూడెంట్ అనుకున్నాను, యు ఆర్ ఏ పాస్టర్ స్టూడెంట్ ఓవర్ దేర్. అంటే ఆ ప్లేస్లో దేవుడు నిన్ను ఉంచాడు. యూ హ్యావ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దట్ ఏరియా. నిన్ను ఎక్కడైతే దేవుడు ఉంచాడో ఆ ఏరియాలో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి. సో your job is your calling, your colleagues or maybe your customers are the congregation, your congregation. So గమనించినట్లయితే ఇక్కడ ప్రతి ఆదివారం మనం కలుసుకుని ఈ గ్యాదరింగ్ చాలా అద్భుతం. ఐ లవ్ దిస్. కానీ ఇక్కడతో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ గేమ్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద స్టార్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఆరంభం అవుతుంది మన పరిచర్య. అంటే వారం ఆరంభంలో ఆరంభమయ్యి అసలు ఎక్కడి నుంచి మండే టు సాటర్డే నువ్వు జీవించే జీవితం చూసావా, అది కూడా ఎంతో ప్రభావితంగా ఉండాల్సిన వస్తుంది. యూజువల్గా సంఘం అనగానే వారానికి ఒకసారి ఏదో మచ్చలు వేసుకున్నట్టుగా సంఘానికి వెళ్ళి 1 గంట 2 గంటలు గడిపేసి వెళ్ళిపోతే అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అనుకునేటటువంటి వారికి చెప్పే మాట ఏంటంటే దట్స్ నాట్ ది ఎండ్, దట్స్ ద బిగినింగ్. అక్కడి నుంచి దాన్ని నువ్వేం చేయాలంటే ఆ వారం అంతా కూడా కొనసాగించి దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను మరి శిరస వహిస్తూ ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. హల్లెలూయా. సో యూ క్యాన్ గో టు చర్చ్ బికాస్ యూ ఆర్ ద చర్చ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వే యూ రిప్రజెంట్ ద చర్చ్ అట్ లార్జ్ అండ్ ద వే యూ రిప్రజెంట్ ట్రూ లైట్ అసెంబ్లీ. రెండవదిగా, if you are looking for an excuse, you will always find one. సాకులు ఎదుగుతూ ఉంటాం. సాకులు కోసం చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా సాకులు రెడీగానే ఉంటాయి. నెంబర్ 1 ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? ఇది నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది. సహజంగా ఏదైనా బాధ్యత అప్పగించాను, ఇది నాకు కాదు వేరే ఎవరన్నా చూసుకోండి అనేటటువంటి ఇమ్మీడియట్గా ఆ థాట్ వచ్చేస్తాను. నా అనుభవంలో నుంచి నేను చెప్పేది ఏంటంటే ఐ డోంట్ రియల్లీ ఫీల్ క్వాలిఫైడ్ బికాజ్ ఐ హ్యావ్ టూ మెనీ issues.
ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఐ డోంట్ థింక్ ఐమ్ క్వాలిఫైడ్. కానీ ఐ జస్ట్ వాంట్ ఇన్వైట్ ఎవ్రీవన్ ఇన్ టు మై వరల్డ్. ఇక్కడ గమనించండి. సో మనం అనుకునేటటువంటి ఇష్యూ కానీ లేకపోతే మనం అనుకునేటటువంటి సమస్య కానీ దట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఎందుకు అది ఎక్స్క్యూజ్ కాదంటానంటే దట్ ఈస్ యువర్ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి నా భావం ఏంటంటే, ఉదాహరణకి ఏదైనా ఒక ఏరియాలో యూ నేమ్, అంటే ఒక ఏ ఏరియాలో నేను బలహీనుడిగా ఉన్నానని నువ్వు చెప్తే ఏ ఏరియాలో దేవుడు నేను వాడుకుంటాడని నేను చెప్తాను. ఏ ఏరియాలో నువ్వు హర్ట్ ఫీల్ అవుతున్నావో నువ్వు నాకు తెలియజేస్తే ఏ ఏరియాలో దేవుడు నేను భాగంగా వాడుకుంటాడు చెప్తా. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ బలహీనతలను బట్టి కాదు నేను అనేది, ఆ బలహీనతలో దేవుని కృప నిన్ను ఆవరించి ఎంత అద్భుతంగా నిన్ను నడిపిస్తాడో ఆ కృపను బట్టి దేవుడు నిన్ను ఆ సమయంలో అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో మీరు సాగు కోసం చూస్తున్నట్లయితే ఎప్పుడు ఒక సాగు ఉంటూనే ఉంటుంది. కానీ మీరు అవకాశం కోసం చూస్తే ఎప్పుడు కూడా అవకాశం మీ డోర్ నాక్ చేస్తూనే ఉంటుంది. సో సాకుని పక్కన పెట్టి అవకాశం కోసం వెతుకుతాం. ఎవరు నా మీద అంటారేమో చూస్తాం. అందరూ సాకుల కోసమే చూస్తున్నట్టున్నారు. ఓకే, సో అవకాశం కోసం చూద్దాం. అవకాశం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. సో అండ్ అవి ఎప్పుడు కూడా మనకి చుట్టూతాం, మనకి ఉంటున్న మీకు కనపడకపోతే నన్ను అడగండి, అవకాశాలు నేను తెలియజేస్తాను. సో లెట్స్ క్విట్ లుకింగ్ ఫర్ ఎక్స్క్యూజ్ అండ్ లెట్స్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ. నెంబర్ 3, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. ఆలస్యంతో కూడిన విధేయత అవిధేయత అన్నమాట. అన్నారా చెప్పారు, ప్రొక్రాస్టినేషన్. ఒకసారి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, చూద్దాంలే, ఇంకా నేను సిద్ధంగా లేదు, ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. సో గమనించండి, మీరు సిద్ధపడే వరకు కనుక మీరు వేచి ఉంటే మీ జీవితాంతం వేచి ఉండటమే సరిపోతుంది. జీవితం అంతా ఐఎమ్ నాట్ రెడీ అని మీరు అనుకున్నట్లయితే యూ విల్ నెవర్ రెడీ. నీ జీవితాంతం కూడా నువ్వు సిద్ధంగా ఉండవు అనేది జ్ఞాపకం చేసుకో. సో ఎందుకంటే ఐ హ్యావ్ నెవర్ బీన్ రెడీ ఫర్ ఎనీథింగ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు. నాకు చాలా జ్ఞాపకం ఉంది. నేను చిన్న వయసు, 7 సంవత్సరాల వయసులో మా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడే ఐ జస్ట్ సెన్స్డ్ గాడ్ ఈస్ కాలింగ్. ఎప్పుడు? 7 సంవత్సరాల వయసు. ఎందుకంటే ఆ స్టోరీ చాలా వాళ్ళు మీతో ప్రస్తావించాను. ఎందుకంటే నా వలన నా తల్లి చనిపోయింది, ఎందుకంటే నన్ను బ్రతికించడం కోసం. అదొక కండిషనల్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎందుకు చేసిందో కూడా నాకు తెలియదు. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అడగాలి, ఏం ప్రభు ఆ కండిషన్ ఎందుకు పెట్టాను. సో కొన్నిటికి సమాధానం ఏమీ ఇన్స్టెంట్గా రావు, తెలుసుగా మీకు. కొన్ని అక్కడ తెలుసుకోవాల్సిందే. సో దేవుని సన్నిధిలో అడగాలి. సో ఆ కండిషనల్ క్లాస్తో నన్ను బ్రతికించి తను చనిపోయిందా అని ఆ భావంతో, ఎందుకంటే తను బ్రతుకున్నంతకాలం కూడా నా జ్ఞాపకం ఏంటంటే, అయితే బెడ్ రెడీగా ఉంటాం, లేకపోతే ఈ నల్ల అట్ట పుస్తకం పట్టుకుని బయలుదేరి సువార్త అంటూ వెళ్ళి సువార్త పంచుతుంది. అంటే నా వలన దేవుని పరిచర్య అయిపోయిందా, అయితే నేను కొనసాగించాలేమో అనేటటువంటి భారం ఆ టైంలో దేవుడు పెట్టాడు. కానీ ఆ తర్వాత కాలక్రమేణా అవన్నీ మర్చిపోయి అవన్నీ వదిలేసి వెళ్ళినప్పుడు దేవుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్ కదా. ఆయన చక్కగా ఎలా రిమైండ్ చేయాలో, ఏ సమయంలో ఎట్లా జ్ఞాపకం చేయాలో అని తెలుసు. అంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ అటెన్షన్, హీ న్యూ హౌ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ యూ. ఏమే? సో కొంతమందికి అది మర్యాదపూర్వకం ఉంటుంది, కొంతమందికి దారుణం ఉంటుంది. సో దేవుని చేతుల్లో పడుకోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవడం మంచిదన్నమాట. సో మొత్తానికి వార్నింగ్తో దేవుడు నన్ను ఆయన సన్నిధికి నడిపించి మరలా ఆ కాలింగ్ని రిమైండ్ చేసి మొత్తానికి ఎప్పుడైతే ప్రభువుకి నా జీవితాన్ని అర్పించానో ఐఎమ్ 100% ష్యూర్, అంటే నా డైరెక్షన్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే గాడ్ రిమైండెడ్ మీ ఆల్రెడీ ఇప్పుడు నేను చేసుకున్నటువంటి. సో మొట్టమొదటిగా నేను
ఎన్నో అవకాశాలు ఎదుగుతా, అంటే ఎలా పరిచయం చేయాలి, ఏం చేయాలని ఎదుగుతా ఉన్నప్పుడు మరి ఒక ప్రీచింగ్ అవకాశం వచ్చింది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ప్రీచింగ్ అవకాశం వచ్చింది. ప్రీచింగ్ అవకాశం కంటే ముందు ఏం చేశానంటే అసలు ఒకసారి చూద్దాం. క్యాంపులు అనేవి ఉండేవి. ఏం చేసేవాళ్ళంటే వివిధ ప్లేసెస్కి, స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్రాంతాలకి క్యాంపులు వెళ్తూ ఉండేవాళ్ళు స్టూడెంట్స్. మా సిస్టర్ బైబిల్ స్కూల్లో ఉండేది. ఒకసారి ఊరికే చూద్దాం అని చెప్పి వాళ్ళతో పాటు క్యాంప్కి వెళ్ళాను. అది చూద్దామని వెళ్ళినటువంటి నేను ఆ తర్వాత ఎన్ని క్యాంపులకి వెళ్ళాను, ఒకసారి చూద్దామని వెళ్ళి ఈ క్యాంప్ ఆపలా నేను. అంటే దాదాపు 5 ఇయర్స్లో మరి ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా క్యాంపులు చేసి సువార్తను పంచేటటువంటి గొప్ప ప్రివిలేజ్ దేవుడు నాకు అనుగ్రహించింది. దేవుని మహిమ గమనించండి. అంటే ఆ తర్వాత మొట్టమొదటిసారి నాకు ప్రీచింగ్ అవకాశం ఎక్కడ వచ్చిందంటే కృష్ణా జిల్లా గుడివాడ అవుట్స్కట్లో ఒక విలేజ్ ఉంటుంది, బొమ్మలూరు అనేటటువంటిది. అక్కడ ప్రీచ్ చేసే అవకాశం వచ్చింది ఫస్ట్ టైం. ఆ ప్రీచ్ చేసేటప్పుడు అందరూ చక్కగా పెద్ద వయస్కులు మరి సంఘానికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో మీకు తెలుసు. నేను ప్రీచింగ్ మొదలు పెట్టగానే చక్కగా అందరూ నిద్రాణ స్థితిలోకి వెళ్ళి నాకు చాలా అంటే కంఫర్ట్గా, అంటే కంఫర్ట్ ఇన్ ద సెన్స్ అంటే పెద్ద డేంజరస్ జరగకుండా అక్కడ ముగిసేటట్లుగా అయిపోయింది అక్కడ. సరే, అసలు మొట్టమొదటి ప్రీచింగ్ ఇన్ ద సెన్స్ ఇంగ్లీష్లో ప్రీచ్ చేసే అవకాశం దేవుడు మరొక చోట ఇచ్చాడు. అప్పుడు కూడా అవకాశం అంటే నాకేం తెలుసు, ఎందుకంటే ఒక టీమ్గా మేము అందరం కలిసి ముంబై అంటే బాంబే టీమ్ ఛాలెంజ్ అని ఒక మినిస్ట్రీ, అక్కడికి 5 టీమ్ సభ్యులు మేము వెళ్ళాము. అందులో ఐ ఫీల్ నేను ఒక్కరిని పెద్ద క్వాలిఫికేషన్ లేని వాళ్ళగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినంత గొప్ప భాష నేను మాట్లాడలేను, వాళ్ళు కోట్ చేయగలిగినట్లుగా స్క్రిప్చర్స్ నేను కోట్ చేయలేను. మరి అలాంటిది నేనేం చేయగలననే న్యూనతాభావం ఎక్కువ ఉండేటటువంటి సమయం అది. ఆ సమయంలో ఒక సంఘంలో ప్రీచ్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళు అని చెప్పి మరి నా పెద్దరికం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదన్నా కానివ్వండి, మొత్తానికి నన్ను దోశారు, నువ్వు చేయి అని చెప్పి. సరే, అవకాశం వస్తే వదులుకునే ఛాన్స్, అంటే ఆ ఛాన్స్ వస్తే వదులుకునేటటువంటి పరిస్థితి అప్పటి నుంచి లేదు. అవకాశం రావాలి కానీ వదులుకోను. సో ఆ సమయంలో ఓకే అన్నట్లుగా నేను ఓకే చేసి మొత్తానికి వాళ్ళందరూ ఎవరంటే ఒక సండే ఆఫ్టర్నూన్ సర్వీస్ అన్నమాట అది. వాళ్ళందరూ కూడా మరి కామత్పుర అనేటటువంటి ప్రదేశంలో సెక్స్ వర్కర్గా పనిచేసేటటువంటి వాళ్ళందరూ అన్నమాట. వాళ్ళందరూ దాదాపు ఒక 50 to 70 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఆ రోజున దేవుని ప్రేమను గూర్చి మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి కన్నీళ్ళు ఇది చూస్తే అప్పుడు అనిపించింది, ఓకే దేవుడు ఇఫ్ వీ ఆర్ రెడీ అండ్ విల్లింగ్ టు డూ, ఇఫ్ వీ ఆర్ రెడీ అండ్ విల్లింగ్ టు జంప్ ఇన్, హీ విల్ మేక్ అస్ టు డూ హిస్ జాబ్. ఆమేన్, హల్లెలూయా. సో మనం క్వాలిఫికేషన్ గురించి మనం ఆలోచించే చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే దేవుడు అర్హత ఉన్న వాడిని పిలుస్తాడు అనుకుంటాం. అర్హునిగా దేవుడు పిలిచిన వాడిని ఆయన అర్హుని చేస్తాడు, అంతేగాని అర్హత ఉన్న వాడిని పిలవడు. జ్ఞాపకం ఉంచుకోండి. అంటే నేనేం చేస్తాను, నాకేం అర్హత ఉంది అని చెప్పి న్యూనత భావంతో ఎప్పుడు కూడా వెనక ఉండొద్దు ఆయన. సో రిమెంబర్ దట్. సో గాడ్ డజంట్ కాల్ ద క్వాలిఫైడ్, హీ క్వాలిఫైస్ the call, but you have to step in and begin to use the gifts that God has given you. Amen. Number 4, don't let what you cannot do keep you from doing what you can. ఇది ఒకటి, అది నేను ఎక్కడ చేస్తాను, అది నువ్వు చేయగలిగింది మొదలు పెట్టవచ్చు. చేయగలిగింది మొదలు పెట్టకుండా నువ్వేమనుకుంటావు అంటే ఇది నేను ఎక్కడ చేస్తాను అనుకుంటావు. అంటే మరొక మాట చెప్పాలంటే నువ్వు చేయగలిగిన దాన్ని చేయలేనిది ఆపుతుంది. అందరూ ఎక్కడ ఉన్నారా?
అలా చూస్తున్నారు, భయం వేస్తుంది నాకు. ఓకే, అంటే మీరు ఏం చేయగలరో దాన్ని మీరు చేయలేనిది ఏం చేస్తుంది, ఆపుతుంది. సో ఐ థింక్ సమ్టైమ్స్ వీ గెట్ ప్యారలైజ్డ్ బై, అంటే మనకున్నటువంటి అవసరం చూసి అబ్బో ఎంత పెద్ద అవసరం ఉందా, నేనేం చేస్తాను ఇందులో అని చెప్పి అనుకుంటాం. ఏదైనా కూడా ఒక్క అడుగుతోనే ఏదైనా ఆరంభం అనేది, ఏమే. సో ఆ అడుగు పడదు మనకి. కారణం ఏంటంటే నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది అనేటటువంటి న్యూనతాభావం గమనించింది వెళ్ళదు. సో మదర్ తెరీసా పేరు మనందరికీ సుపరిచితమైనటువంటి పేరే, అవునా? 1910వ సంవత్సరంలో అల్బేనియాలో పుట్టినటువంటి ఆమె మరి యవనస్తురాలుగా ఉన్నప్పుడు భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి దశలో, ఆ తర్వాత ఆమె పని చేస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రేరేపణ కలిగజేసి ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలని అనిపించి, అంటే ఆ బలమైనటువంటి ప్రేరేపణ దేవుడు ఒక డ్రీమ్ ఇచ్చేయడానికి, లేకపోతే దర్శనం ఇచ్చేయడానికి. ఆమె దగ్గర 3 pennies ఉన్నాయంట. 3 pennies పట్టుకుని వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్తాను, అయ్యా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నేను ఆర్ఫనేజ్ కట్టబోతున్నాను, నా దగ్గర 3 pennies ఉన్నాయి అని చెప్పింది. వాళ్ళు నవ్వుకుని 3 penniesతో ఏం చేస్తావు, నువ్వు ఏం చేయలేదు అని చెప్పాను. అప్పుడు ఆమె కూడా నవ్వి 3 penniesతో నేనేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు ప్లస్ 3 pennies ప్లస్ నా విజన్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి అంటాను. దేవుని మేము అంటే దేవునితో నీ 3 pennies కలిపి పనిచేసినట్లయితే నువ్వేదైనా సాధించగలవు. హల్లెలూయా. ఆ తర్వాత ఆమెనే ఎవరో ఒక ఉత్తరం రాసి, అమ్మ ఏంటి అసలు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంతమందిని, నేను కూడా నా జీవితం ద్వారా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నేనేం చేయాలని చెప్పి ఒక ఉత్తరం రాశారంట. ఆ ఉత్తరానికి ఆమె ఇచ్చినటువంటి సమాధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదేంటంటే ఇట్స్ వెరీ స్టాండర్డ్ రెస్పాన్స్. ఆమె ఏమంటుందంటే, ఫైండ్ యువర్ ఓన్ కోల్కతా. నీ కోల్కతా ఏంటో అది నువ్వు కనుగొను అంటే ఏంటంటే దాని భావం ఏంటి, వాట్ ఈస్ దట్ ప్లేస్ మీన్స్. నా కోల్కతా అంటే ఏంటి అని అంటే ఇట్స్ ప్రాబబ్లీ, అంటే నువ్వేమీ లోకాలంతా తిరిగి ఆమెలాగా సగం భూమిని ప్రయాణం చేసి కనుగొనమని కాదు దాని అర్థం. ఒక్కొక్కసారి ఇట్స్ అరౌండ్ ద కార్నర్. ఒక్కోసారి నీ ఆఫీస్లో ఉండొచ్చు, నువ్వు వెళ్ళే మార్గంలో ఉండొచ్చు, నీ పక్క డోర్ అయ్యి ఉండొచ్చు, నీవు నివసించే కమ్యూనిటీ కావచ్చు. సో ఫైండ్ యువర్ ఓన్ కోల్కతా. నీ కోల్కతాని నువ్వు కనుగొనాలి. హల్లెలూయా. సో ఇట్ ఈస్ పాసిబ్లీ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇంకొకటి, 5వది చివరిది అనగానే కొంచెం ముఖాలు వెలుగుతున్నాయి. సో యూ క్యాన్ జస్ట్ ప్రే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్, యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో దేవునిపై ఆధారపడినట్లు ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ అది మనపై ఆధారపడినట్లుగా పనిచేయాలి మనం. ఆమేన్. అండ్ దట్ బ్రింగ్స్ us బ్యాక్ టు ది స్టోరీ ఇన్ నెహెమ్యాలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మరో మాటలో చెప్పాలంటే ఈ ప్రధాన యాజకులు కానీ దే వెంట్ టు వర్క్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఓకే, మాకు స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఈ ద్వారాలు ఇలాంటి పనులు వేరే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి వాళ్ళు కూర్చోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక మాదిరిని చూపించారు అక్కడ. సో వాళ్ళు కూడా వెళ్ళి మరి అద్భుతమైనటువంటి పనిని పూనుకున్నట్లుగా చూస్తాం. సో దేర్ ఆర్ 38 names and 42 groups in Nehemiah chapter 3. So but I think sometimes the most spiritual thing you can do is just work. So when the Bible says నీ దేవుడైన యెహోవాను పూర్ణ
మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో సేవించాలి, ప్రేమించాలి. లేకపోతే నేను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. అంటే నీ పూర్ణ బలముతో అని చెప్పినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనం ఏమన్నా దేవుని రాజ్యం కొరకు పనిచేసినప్పుడు ఏమన్నా మన రెక్కలు ముక్కలు చేసుకోవాలా? శరీరం అంటే కొంతమంది కాయ కష్టం చేసుకుని శరీరం నలగొట్టుకుని ఏంటి, లేకపోతే అలాంటి పనులు చేయకుండా ఈ మధ్య జిమ్ములని వెళ్ళి మరి బాడీ బద్దలు చేసుకోవడానికి, బద్దలు కొట్టుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అంటే అలాంటి పనులు ఏమైనా చేయాలి దేవుని రాజ్యంలో? అంటే నీ పూర్ణ బలముతో అనగానే ఇలాంటి పనులు చేయాలి అని అనిపిస్తుంది. సో గమనించండి, మనం ఎప్పుడన్నా కష్టపడ్డామా లేకపోతే చెమట వచ్చామా దేవుని రాజ్యంలో ఏమైనా ఒక పని చేయడం కోసం? ఇంట్లో నుంచి కారు బయటికి పెట్టి కారులో ఎక్కడం, అక్కడి నుంచి దిగటం, ఇక్కడి నుంచి 4 అడుగులు వేసి లోపలికి రావటం, మళ్ళీ హాయిగా కంఫర్టబుల్గా కూర్చుని ఆరాధన చేసుకుని వెళ్ళిపోవడం, అంతకు మించి ఏమైనా చేస్తున్నామా? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. గమనించండి ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మండే నుంచి ఫ్రైడే లేదా సాటర్డే వరకు కష్టపడి పని చేసేటటువంటి వారందరూ కూడా మరి వారి యొక్క వారు చేసేటటువంటి ఆ పనిలో కేవలము ఆ పనిని మాత్రమే చూడటం కాకుండా దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, హౌ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ ప్లేస్ అనేటటువంటి ఆ సెన్సిటివిటీ ఎప్పుడైతే ఉంటుందో యూ ఆర్ ఇన్ ద గేమ్. ఏమే ఆ సెన్సిటివిటీ లేకుండా ఏదో నా పని ఏదో నాది, ఏదో వచ్చింది జాబు, ఏదో చేస్తున్నాము అన్నట్లుగా వ్యవహరిస్తే యూఆర్ మిస్సింగ్ అవార్డ్ అనమాట. సో అందుకే మనం గమనించండి. సో సండే మార్నింగ్ ఒకటి మనం చేసేది కాదు ఇక్కడ. సో ప్రతిరోజు చేసేటటువంటి పనులు చూసారా, ఈ సండే కాకుండా మిగతా రోజుల్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ థింక్ ఇన్ ఏ చర్చ్ ఇక్కడ మనలాంటి సంఘం, చూడండి అసెంబ్లీ సంఘంలో పెద్ద పనులు కూడా ఎక్కువ ఏముండవు. ఏమంటారు వాలంటీర్లు అంటూ ఉంటారు అని చెప్పి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు చాలామంది. ఏమన్నా ఇక్కడ పనులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అటు ఇటు చూసి ఏముంది ఇంతమందికి నేనేం చేయాలి అన్నట్లుగా కొంతమంది, అంటే మంది ఉంటేనే చేస్తారా? నీకున్నటువంటి గిఫ్ట్ నువ్వు ఉపయోగించుకోవా? అంటే ఎప్పుడు వస్తుందిలే, ఏదో ఒక రోజు వస్తుందిలే అన్నట్లు కూర్చుంటే ఆ రోజు రానే రాదు. కానీ ఎప్పుడైతే అవకాశం ఉందో ఆ అవకాశం ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ జంప్ ఇన్ and take the responsibility, that God is going to use you and bless you abundantly. Amen. Hallelujah. So మనకి కొన్ని తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, తక్కువ మెంబర్స్ని బట్టి. అంత మాత్రాన నాకేముందలే అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ని మీ పనుల్లో వాడటం మాత్రమే కాదు, ఇక్కడ కూడా వాడండి. అది మీరు ఏం వాడుతున్నారో అది ఇక్కడ నేను దేవుని కొరకు ఎట్లా నా పనిని నేను ఉపయోగించాలి అని చెప్పి ఒకసారి ఒక పూట కూర్చుని ఆలోచించేయండి. అంటే నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను, వాళ్ళంతా వీళ్ళకి ఇలా సేవలు చేసి పెడుతున్నాను, బాగానే ఇస్తున్నాను నాకు, కానీ నేను దేవుని కోసం నా పనిని, నా టాలెంట్ని నేను ఎట్లా ఉపయోగించగలను? మీరు కనుక ఆ తలాంతులతో వస్తే అద్భుతంగా పనిని ముందుకు కొనసాగించవచ్చు. తెలుసా? రండి అందరూ కూడా తలవ చేసి దేవుని పనిని ముందుకు కొనసాగిద్దాం. హల్లెలూయా. అదేదో పాస్టర్ జాబ్ నాది కాదులే అన్నట్టు కూర్చున్నాను అనుకోండి, అలానే ఉంటుంది. సో గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి వారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏముందలే వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారని అట్లా చూసుకుంటూ ఉంటారు. అంటే నువ్వు 100 మందిలో ఒకరు లేకపోతే 1000 మందిలో ఒకరు కాదు, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు దాని అనేది జ్ఞాపకం చేసుకో. అంటే 100 కోటి జనాల్లో నేను ఒకరిని అన్నట్టుగా అనుకోవద్దు. యూ ఆర్ యూనిక్. ఎందుకు యూ ఆర్ యూనిక్ అని అంటున్నానంటే నిన్ను చేసినట్టుగా దేవుడు ఇంకొకరు చేయలేదు. నువ్వు ఆరాధించినట్టుగా దేవుడు ఇంకొకరు ఆరాధించడు. అంటే నువ్వు ఆరాధించకపోతే ఆ ప్లేస్ ప్లాన్గా ఉంటుంది, కానీ ఆ ప్లాన్ బి అనేది ఇంకోటి లేదు. అంటే నీ ఆరాధన నువ్వే దేవుని సన్నిధిలో చేయాలి, అంతేగాని నీకోసం మరొకరు వచ్చి ఆరాధన చేయలేరు. సో దట్స్ వై యు ఆర్ స్పెషల్, యు ఆర్ యూనిక్.
in the presence of God. Hallelujah. So, the challenge this weekend is pretty simple. ప్రార్థన చేద్దాం, అయ్యా మమ్మల్ని కార్యవంతులుగా వచ్చి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాంలే అని చెప్పి అట్లా కూర్చోవడం కాదు. మళ్ళీ యూ హ్యావ్ టు జంప్ ఇన్. ఏం చేయాలి? చేస్తున్నాంలే. కొంతమంది అసలు ప్రార్థన చేయకుండానే సమాధానం చెప్పేస్తుంటారు. అట్లా కాదు, ప్రార్థన చేయండి, జస్ట్ జంప్ ఇన్ అవ్వండి, దూకండి. మీరు అడ్డీ చూడ మాకు, ఓకే? ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. ఇక్కడ నెహెమయా 3లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేసింది ఏంటిది? అదే తలవ పని చేస్తూ మొదలు పెట్టారు, తలవ చేశారు. అందరూ కూడా ఎవరు ఇళ్ళలో కూర్చోకుండా ప్రతి ఒక్కరు దూకారు అంతే. నా పని నా వంతేదో నేను చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు దూకారు అంతే. అంతేగాని ఎవరొకరు చేస్తారని కూర్చోవాలి. ఓకే ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. May 25th, 1961. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నది. జాన్ ఎఫ్ కెనడీ మరి ఒక జాయింట్ సెషన్ కాంగ్రెస్లో ఆయన ఒక విజన్ని, క్రేజీ విజన్ని షేర్ చేసుకున్నాడు ఆయన అప్పట్లో. అదేంటంటే ఈ సెడ్, ఐ బిలీవ్ దిస్ నేషన్ షుడ్ కమిట్ ఇట్ సెల్ఫ్ టు అచీవింగ్ ద గోల్ బిఫోర్ దిస్ డెకేడ్ ఈజ్ అవుట్ ఆఫ్ ల్యాండింగ్. అంటే మన ఇక్కడ భూమి మీద నుంచి చంద్రమండలంలో మీదకి ఒక మనిషిని పంపి అతను అక్కడ నడిచి మరలా సురక్షితంగా భూమి మీదకి వచ్చేటటువంటి ఆ విజన్ని కలిగి ఆ దిశగా మనం పనిచేస్తున్నామని చెప్పి షేర్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ 8 years తర్వాత July 20, 1969, the Apollo 11 mission made it to the moon. They traveled faster and further than anyone in human history. And of course, Neil Armstrong, మొట్టమొదటిగా చంద్రుని మీద అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి అక్కడ ఈగల్ లూనార్ మాడ్యూల్ నుంచి బయటకు వచ్చి మరి చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి మరి ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఈవెంట్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ అనమాట. అప్పట్లో కొత్తగా వచ్చినటువంటి ఒక అద్భుతం, టెలివిజన్ అనేటటువంటి అద్భుతం, అందులో వాచ్ చేస్తూ ఉన్నారు. ఆయన అంటాడు కదా, దిస్ ఈజ్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. ఏమే, ఇది ఒక చిన్న స్టెప్ కానీ ఇట్స్ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అంటారు. సో కెనడీ క్యాస్ట్ విజన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్టెప్ ఆన్ అండ్ వాక్డ్ ఆన్ ద మూన్. బట్ మనం ఓవర్లుక్ చేసేది ఏంటో తెలుసా? ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవడానికి పనిచేసినటువంటి 4 లక్షల మంది, వారిని ఎవరు కూడా మనం జ్ఞాపకం చేసుకోం. అంటే ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎంతమంది, 4 లక్షల మంది పనిచేసేది. ఒక్క పేరల్లో మనకి ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా? చరిత్ర చదివి అది చూస్తే తప్ప మనకి తెలియదు. గమనించండి ప్రియమిత్రులారా, జాక్ గార్మన్ అనేటటువంటి 24 సంవత్సరాల యవనస్తుడు అసలు బ్యాక్ రూమ్ సపోర్ట్ అనమాట. అంటే వెనకుండి ఏదో కంప్యూటర్లో ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. అంటే కోడింగు, తర్వాత కంట్రోల్స్, మిషన్ కంట్రోల్, అంటే కొన్ని అలారం కోడ్స్ ఉంటాయి, అవి మెమరైజ్ చేయటం, ఏ కోడ్ ఏంటిది అనేది ఇమీడియట్గా అతను చెప్పగలడు అనమాట. సో ఇంక్లూడింగ్ 1202 ఆ అలారం ఏంటంటే ఆ కోడ్ 33,500 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు అదేదో టర్న్ ఆఫ్ అయిపోయి లేకపోతే ఏదో బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంటే అతగాడు చెప్పాడు అనమాట, ఓకే డోంట్ వరీ అబౌట్ దట్, అది ఒక మిస్ అలారం, అది దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, మీరు ఫాల్స్ అలారం గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు, మీరు డెఫినెట్గా మీరు ల్యాండ్ అవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ నుంచి అతను చెప్తాడు. అలాగే రాబర్ట్ కాల్టన్ అనేటటువంటి మరొక అతను హీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ఫ్యూయల్ అన్నమాట. అంటే ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది, ఎందుకంటే అది లేకపోతే ప్రయాణం కష్టం కదా, అసలు మొత్తం ఫెయిల్ అయిపోతుంది, అంతా క్రాష్ అయిపోతుంది. సో ఇంకా 60 సెకండ్స్లో అయిపోతుంది అని అనుకుంటున్నప్పుడు అతను కౌంట్ డౌన్ చేస్తాడనమాట. ఓకే 60, 59 అంటే 10 వచ్చే లోపు అక్కడ ల్యాండ్ అయిపోవాలి. సో అతను చేసినటువంటి ఆ కౌంట్ డౌన్ కానీ, తర్వాత
చూడండి, తర్వాత రాబర్ట్ కాల్టన్ ఆ కాల్ తీసుకున్న తర్వాత మరొకరు ఎర్లీ ఫాకర్ అనేటటువంటి ఒక ఆమె తన బృందంతో కలిసి ఆ సోలార్ సీట్స్ అదే సూట్ ఉంటుంది కదా, అది తయారు చేసింది అనమాట. ఆమె పడినటువంటి టెన్షన్, అబ్బా అసలు ల్యాండ్ అవ్వబోతుంది, ఇప్పుడు ఎట్లా నేను తయారు చేసిన సూట్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎందుకంటే ఆమె పడినటువంటి టెన్షన్ ఇంకెవరు పడలేదంట. సో గమనించు, ఎందుకంటే ఆమె ప్రయత్నించింది. ఇక్కడ చాలాసార్లు చేయటం మాత్రమే కాదు, మరలా తయారు చేసింది చాలా టెస్టులు గుండా ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాత చాలా నర్వస్గా ఫీల్ అయిందంట. బట్ అక్కడ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. గమనించండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత అద్భుతమైనటువంటి మిషన్ అకాంప్లిష్ అవ్వడానికి ఏదో జాన్ ఎఫ్ కెనడీనో లేదా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వలన మాత్రమే అయిందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఈ 4 లక్షల మంది కూడా వారి విధులు సమర్థవంతంగా నిర్వర్తించబట్టే ఇంత అద్భుతమైనటువంటి మిషన్ సక్సెస్ఫుల్ అయింది. దేవుని స్తోత్రం. మరి ఇది ఒక నార్మల్ మిషన్, అంటే మనకు అద్భుతం అనిపించవచ్చు, కానీ దీనికి మించినటువంటి మిషన్ దేవుడు నీకు నాకు వదిలిపెట్టి వెళ్ళాడు. దానికి ఎంత తపనతో, ఎంత దీక్షతో పనిచేయాలో ఒకసారి ప్రియదేవుని బిడ్డ ఆగి ఆలోచించు. నువ్వు ఆకోకుండా ఆలోచిస్తే మరి నీకు అర్థం కాదు. ఒకసారి పాస్ చేసుకుని ఆలోచించేయాలి. ఏమైనా సో ఇట్ ఆల్వేస్ టేక్స్ ఎ టీమ్ టు అకాంప్లిష్ ఎనీ డ్రీమ్. సో దట్ ఈస్ ట్రూ ఆఫ్ ద డ్రీమ్ God has given you. So it is not just about you, it is going to require some other people in your life. ఎందుకంటే పెద్ద డ్రీమ్స్కి మరి ఇంకా ఎక్కువ మంది జనాలు కావాల్సి వస్తుంది. ఏమైనా సో మరొక మాట చదువుకున్నాం. నెహెమ్యా 3:16 ఒక మాటను గమనించినట్లయితే 3:16 ఏమంటుందంటే, అతను ఆనుకొని బేత్పూరులో సగము భాగమునకు అధిపతియు అజ్నోకు కుమారుడైన నెహెమ్యా బాగు చేసింది. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న స్థలముల వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలములకు వరకును కట్టెను. ఇక్కడ గమనించి, ఈ నెహెమ్యా ఈ పుస్తకం రాసిన నెహెమ్యా కాదు, ఈయన వేరే ఆయన. ఎందుకంటే ఒకే పేరు ఉంది కదా అని చెప్పి ఈ నెహెమ్యా అని అనుకునేవారు. సో ఇందులో నా పాయింట్ ఏంటంటే, పరాక్రమశాలుల ఇండ్ల స్థలము అనే మాటను చూస్తాం. పరాక్రమశాలు అంటే ఎవరు అని చెప్పి ఐ వాజ్ ట్రైంగ్ టు అంటే చెక్ అనమాట. ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం రాదు. అంటే ఈవెన్ థియాలజియన్స్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఎవరు ఈ పరాక్రమశాలు అనేది చెప్పడం కోసం. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ లిబర్టీ అండ్ టెల్. ఈరోజు నా ప్రత్యేకంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ పరాక్రమశాలులు అంటే ఎవరంటే, గమనించండి, ఇక్కడ ఈ రీబిల్డింగ్ ప్రాసెస్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పరాక్రమశాలి. ఏమైనా ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెగించి, ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళకి సాధారణ పరిస్థితులు లేవు, అప్పుడు వ్యతిరేకతలు ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ తెగించి ముందుకు వచ్చి మరి నిలబడినటువంటి వాళ్ళు. కొంతమంది అయితే ఒక పక్కన మరి పని చేస్తూనే యుద్ధం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం, అపోజిషన్స్ వచ్చినారు. ఏమైనా సో గమనించండి ప్రియదేవుల, వీళ్ళందరూ కూడా ఎవరిళ్ళు పరాక్రమశాలు అని నేను అంటాను. గమనించండి, ఇక్కడ ఫైనల్గా అంటే క్లోజింగ్లో మనకు ఈ వాక్యం ఇది ఎలా వర్తింపు చేస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఓకే, చూడండి, ఇక్కడ పని చేసినటువంటి వారు ఎంతోమంది. మీరు అసలు అధ్యాయం చదవబుద్ధి కాదు. అన్ని పేర్లు, ఆ ద్వారాలు అంటాడు, ఆ సరిహద్దులు అంటాడు, ఈ సరిహద్దులు అంటాడు, ఏంటో అసలు బోరింగ్ అనిపిస్తుంది ఆ చాప్టర్ చదివితే. కానీ అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు నిర్వర్తించినటువంటి జాబ్స్ అన్ని చూశారు, సమర్థవంతంగా చేశారు. కొంతమంది అయితే ఎలాంటి జాబ్స్ చేశారంటే, ఈవెన్ ఇది గార్బేజ్ పనులు కూడా చేసినటువంటి వారిని చూస్తాం. అంటే నోబడీ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ జాబ్స్, బట్ దే
who are willing to come forward to do such kind of jobs. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను చాలా స్టోరీస్ వింటాను కొన్ని చూశాను నేను. ఎంతో గొప్ప అంటే మండే టు సాటర్డే పెద్ద ఆఫీసులో పనిచేస్తారు. వచ్చి ఆదివారం అనేసరికి వచ్చేసి అందరికంటే ముందు వచ్చేసి ఒక ఆయన చెప్పుల స్టాండ్ దగ్గర ఉంచునేవాడు. ఆయన చేసేది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్గా చేస్తూ ఉండేవాడు. పొద్దున్నే వచ్చి చెప్పుల స్టాండ్ దగ్గర నుంచుని అందరి చెప్పులు ఒక లైన్లో పెడతా ఉండేవాడు. ఎందుకు ఆయనకి ఏం పని అని చెప్పి మనం అనుకోవచ్చు. కొంతమంది మరి వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ వచ్చేస్తారు, ఎర్లీగా వచ్చేస్తారు. అందరూ 10:30కి సంఘం, 9:30కి మన సర్వీస్ ఆరంభమవుతుంది అనుకుంటే 8:30 కల్లా వచ్చేస్తారు. గంట ముందు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి పార్కింగ్ లాట్లో ఆ కోన్స్ అయ్యి ఉంటుంది చూసారా, అవి పెట్టి మరి అందరూ రెడీ చేస్తూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం పని అని అనుకోవచ్చు. గమనించండి, వాళ్ళని దే ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ and stand and do something that they can do in order to fulfill the mission. Amen? So, I just want to challenge everyone here. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను సవాల్ చేయాలనుకునేది ఏంటంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో, నా స్థాయి అనేది దేవుని సన్నిధిలో చెల్లదు. అందరూ ఒకటే ఇక్కడ. Amen? అందరూ సమానులే. ఒకరు గొప్ప, ఒకరు ఉన్నతం, ఒకరు తక్కువ, అలాంటి ఏం లేవు. ఓకే, అందరికీ ఒకే రకమైన చైర్లు. మనకి డిఫరెంట్గా ఉంది ఇక్కడ సెటప్. వాళ్ళకేదో సోఫాలు వేసారు, వాళ్ళు ఏదో గొప్ప అని కాదు. అక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నారు. మీరు కూడా వచ్చి కూర్చోవచ్చు. రేపు నుంచి ఎవరైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏమే సో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని గమనించండి. వీ హ్యావ్ టు డూ వాట్ గాడ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్. అంటే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ తలంత ఏంటో అది జ్ఞాపకం చేసుకొని లెట్స్ జంప్ ఇన్. ప్రభువా, మమ్మల్ని కార్యవంతులుగా చేయనాయన అని చెప్పి దూకండి. దూకితే ఎక్కడ పెడతానో, ఎక్కడ కొట్టుకుపోతానో అనుకోవద్దు. ఎక్కడికి కొట్టుకుపోదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, దీని గురించి నాకు పూర్తిగా తెలిస్తే బాగుంటుంది, ఆ తర్వాత చూద్దాం. ఏంటి తెలిసేది? ముందు దూకండి. దూకిన తర్వాత అదే తెలుస్తుంది. అర్థమైందా? నేను దూకిన తర్వాతే నేర్చుకున్నా ఎలా ఉంటుంది ఆ ప్రవాహం ఏంటి, ఆ ఏదేంటి, ఆ కాళ్ళు కొట్టుకోవటం, లేకపోతే పైనుంచి ఇట్లా కొట్టాలన్నమాట. అంటే నీవు ఈత కొట్టలేదు. ఏం చేయాలి? దూకాలి. జంపింగ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్విమ్. హృదయం వెళ్ళరా. మరి ఇంకొక మాట నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ టు జంప్ ఇన్. ఇప్పుడు ఉన్నటువంటి మీరు మీ స్థాయిలో కొంతమంది మీరు పనిచేస్తున్న దేవుని రాజ్య వ్యాప్తిలో భాగస్వాములు అయ్యారు. చాలామంది గమనించి ఇంకొక మాట, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు లేకపోతే ఎంతకాలం నుంచి వస్తున్నారు అనేది కాదు. కొంతమంది అయితే నాది లిమిటెడ్ టైం అని వాళ్ళకి తెలిసినప్పటికీ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే సమయం వచ్చినప్పటికీ నేను ఉన్నంతకాలం ఇది నాది అనుకుని చేసినటువంటి వారు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఎంకరేజ్ చేసేది అది, ఎంతకాలం ఇక్కడ ఉంటాము, లేకపోతే తర్వాత నేను ఇంకొక ప్లాన్ ఉంది, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకోండి. అలాంటిది కాదు. దిస్ ఈజ్ మైన్ అనుకునేంత వరకు నీ కాళ్ళు చేతులు ఆడవు, ముందుకు రాలేదు, నువ్వు పని చేయలేదు. అందుకే సంఘం అనేది ఇది నాది అనేటటువంటి ఆలోచన రావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేర్ హోల్డర్స్ అని చెప్పి నేను అంటున్నాను. షేర్ హోల్డర్స్ అంటే ఏంటండి? భాగస్వాములు. ఈ రాజ్యవ్యాప్తిలో దేవుని పనిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు. మీరు ఒక పెన్నీ ఇచ్చినా సరే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ట్రూ లైట్ అసెంబ్లీ షేర్ హోల్డర్. ఏమే సో ట్రూ లైట్ అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంత ఇచ్చారు, నేను ఎంత ఇస్తున్నాను అది తీసి పక్కన పెట్టాను. ఎంతకాలం నుంచి ఇస్తున్నారు నేను పక్కన పెట్టండి, ఎంత ఇచ్చారో మీరు పక్కన పెట్టండి. ఒక పెళ్లి ఇచ్చిన
యూ బికేమ్ ద పార్ట్ ఆఫ్ షేర్ హోల్డర్ ఇన్ టుగెదర్. అంటే మరో మాటలో చెప్పాలంటే నువ్వు షేర్ హోల్డర్ అయితే నీ మైండ్ అంతా ఎక్కడ ఉండాలి? ఆ షేర్స్ మీద ఉండాలి. అవునా? నాకు పేపర్ చదివే అలవాటు ఉండేది. నేను బెజవాడలో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే ఏం చేసినా చెప్పని పేపర్ చదవాలి. ఆ పేపర్ కూడా మెయిన్ హెడ్లైన్స్ కాల్చుని వెనక పేజీ ఏముంటుంది? వెనక పేజీలో స్పోర్ట్స్ కాలంకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకొకసారి ఇట్లా తిప్పితే బిజినెస్ కాలం ఉంటుంది. ఆ బిజినెస్తో మనకు సంబంధం లేదు. అంటే బిజినెస్ అంటే స్టాకులు ఇలాంటివి ఉంటాయి. ఆ స్టాకులు మనకు సంబంధం లేకపోతే అక్కడికి వెళ్ళం. కానీ మనకి ఏదైనా కొన్నాం అనుకోండి షేర్స్, మన షేర్స్ ఎట్లా ఉంది, మన స్టాక్ ఎట్లా ఉందని చెప్పి చూసుకుంటాం. అవునా? సో వెన్ యూ థింక్ దట్ యు ఆర్ ఏ షేర్ హోల్డర్ హియర్ ఇన్ ద చర్చ్, నీ మనస్సు, నీ ఆలోచన, నీ హృదయం అంతా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఇది నాది, ఇది నా సంఘము, నేను పార్ట్నర్ని ఇక్కడ, నేను షేర్ హోల్డర్ని ఇక్కడ అనేటటువంటి థాట్ నీలో నరనరన జీవించుకుని ఉండాలి. ప్రభు అని అంటారు కదా, నీ ధనం ఎక్కడ ఉందో నీ మనసు అక్కడే ఉంటుందంట. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తే అది నాట్ జస్ట్ మనీ, నాట్ జస్ట్ ఫైనాన్షియల్లీ, నీ టైం, నీ టాలెంట్, అవి కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసినట్లయితే, ట్రెజర్తో పాటు నీ టైం, టాలెంట్ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసినట్లయితే నీ మనసు అంతా ఇంకా ఎక్కడికి పోదు. ఇక అందరూ ఇక్కడే ఉన్నారా? ఏమైనా ముగింపులో మరి ఒక మాట చెప్తా. యాక్చువల్గా ఇది కొంచెం వేరుగా అనిపించవచ్చు. నాకు వచ్చిన ఇంకో థాట్ ఏంటంటే, అసలు కొనుక్కొని తీసుకొద్దాం అనుకున్నాను. మరి ఇంట్లోకి తీసుకొస్తే బాగోదేమని చెప్పి నేను తీసుకురాలి. అందుకే ఒక ఆబ్జెక్ట్ని అదే అనుకుని చెప్దాం అనుకుంటున్నాను. నేను వచ్చిన కొత్తలో, అంటే నేను వచ్చిన కొత్తలో, స్వర్ణ పిల్లలు వచ్చిన కొత్తలో మాది వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది జూన్ మాసంలో. మొట్టమొదటిసారి మరి వీళ్ళిద్దరు దంపతులుగా ఉన్నారు, వీళ్ళని సెపరేట్గా ఎక్కడికైనా పంపిద్దామని చెప్పి మిత్రులు ఏం చేశారంటే, ఒకటేదో కొన్నారు, ఒక టికెట్స్ ఏవో కొని, ఇదిగో మీరు వెళ్ళండి అని చెప్పి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మేమిద్దరమే వెళ్ళాలని చెప్పి కోరుకున్నారు. అదేంటంటే బౌలింగ్కి వెళ్దాం. అసలు బౌలింగ్ అంటే ఏంటో మనకు తెలియదు ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి అసలు అది ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు, వాడిని అడిగా, అరే అబ్బాయి ఇది ఇట్లా ఉంది, ఏంటి పరిస్థితి, నేను వస్తానన్నా అని చెప్పి వచ్చేవాడు. తర్వాత మేము చాలా మాటలు ఎదుర్కొన్నాం. అసలు ఏంటంటే, మీరు దంపతులుగా వెళ్తారనుకుంటే మీరు ఇంకొకరిని తీసుకెళ్లారు అది అని చెప్పారు. అది మాకున్న కష్టాలు, మాకున్నటువంటి ఆ ఇబ్బందులు మరి తెలియక అన్నటువంటి మాటలు అనుకోండి, అవి గమనించండి. అంటే ఏం చేయాలో తెలియదు. సరే ఎక్కడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆక్వర్డ్గా ఉండొద్దు అన్న ఉద్దేశంతో వాడిని తీసుకెళ్ళాను. సరే లోపలికి వెళ్ళగానే ఏం చేస్తారంటే, బౌలింగ్కి వెళ్ళగానే నువ్వు షూస్ అద్దెకి తీసుకోవాలి. అవునా? నీ షూస్ వేసుకెళ్తే కుదరదు, అక్కడ వాళ్ళు ఇచ్చే షూస్ని నువ్వు అద్దెకి తీసుకోవాలి. సరే ఎక్కడ ఉంటుందా ఇట్లాంటిది షూస్ అద్దెకి తీసుకునే వ్యవహారం? అక్కడే ఉంటుంది బౌలింగ్ అంటే. సో వెళ్ళి అద్దెకి తీసుకున్న తర్వాత వెళ్ళాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘం అనేది ఇట్స్ నాట్ ఏ బౌలింగ్ ఆయిల్. ఇది అద్దెకి తీసుకునేటటువంటి స్థలం కాదు. యూ హ్యావ్ టు ఓన్ ఇట్. ఎందుకంటే దేవుడు అద్దెకి తీసుకునేటట్లుగా నీకు రక్షణ ఇవ్వాలి. నీకు సొంత రక్షణ అంటే ఆయన సొంత రక్షకుడిగా నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆయన. సో అంటే పూర్తిగా నీకు రక్షణ అనుగ్రహించి పూర్తిగా నేను దేవుని రాజ్యంలో వారసులుగా చేస్తే, ఇది అద్దె అని అనుకుంటే ఎట్లా? ఇది కూడా అద్దె కొంప కాదు. అంటే కొంప అంటే నేను అనేది నా భావం అర్థం చేసుకుని భాష కాదు. నా భావం ఏంటంటే, సంఘం అనేది అద్దె కొంప కాదు. దిస్ ఈజ్ యోర్స్. అందరూ చెప్పండి, దిస్ ఈజ్ మైన్ అని గట్టిగా చెప్పండి, నిదానంగా చెప్పినాను. అది దిస్ ఈజ్ యువర్స్ అంటున్నాడు ఆయన రివర్స్లో. సంఘం అనేది ఇది నాది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒకవేళ అద్దె షూస్ కనుక వేసుకున్నట్లయితే
వాటిని తీసేసి ఇప్పుడే పడేసేయండి. ఒకవేళ ఇది అద్దే అని అనుకుంటున్నట్లయితే ఇప్పుడే వాటిని తీసి ఆటో దగ్గర పడేయండి. దిస్ ఈజ్ యువర్స్. ఏమే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు మాట్లాడదాం. ఒకసారి దేవసంలో నేను మాట్లాడటం కాదు, సమయం తీసుకుని ఒక్క నిమిషం సమయం తీసుకొని ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి బాగున్నాను. ప్రతి ఒక్కరు మౌనంగా కొద్దిసేపు ఒక్క నిమిషం మాట్లాడిన ప్రభుత్వం. ఇది చాలా ప్రశస్తమైనటువంటి సమయం. దేవునితో నువ్వు అనుసంధానమయ్యేటటువంటి గొప్ప సమయం ఇది. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు ఒక ఎత్తు అయితే దాన్ని మరి అన్వయించుకునేటటువంటి సమయం, సరిచూసుకునేటటువంటి సమయం, నీకు అప్లై చేసుకునేటటువంటి సమయం. డోంట్ వేస్ట్ దిస్ టైం. దయమలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరమ ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక ప్రార్థన అనేటటువంటి సిరీస్ను మేము ఆరంభించి గత 7 వారాలు దాన్ని ధ్యానం చేస్తూ ఎన్నో ప్రార్థనలు ప్రతి వారం కూడా ఈ సమయంలో చేస్తూ వచ్చాము. ఈ వారం నేను ప్రత్యేకంగా మమ్మల్ని కార్యవంతులుగా చేయి అనేటటువంటి ప్రార్థన మేము ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయం కలిగి ఉన్నాను. ఎస్ లార్డ్, మేక్ us మిషన్. అటువంటి హృదయం, ఆ మిషన్ హార్ట్ని ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దయచేయమని సమయంలో ప్రార్థన చేస్తాను. నాయన అంటున్నట్టు పట్టినటువంటి ద్వారం ఉన్నట్లయితే యేసు నామములో తొలగించిన ప్రభువా, ప్రతి ఒక్కరిలో కూడా భారాన్ని బాధ్యతను నింపమని చెప్పి సమయంలో వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డని కూడా సంధించండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సంధించిన ప్రభువా, ప్రతి ఒక్కరితో సూటిగా సంభాషించి ఇది నాది, ఈ పని నాది అనేటటువంటి ఆ దృక్పథాన్ని ప్రతి ఒక్కరికి కలుగచేయమని చెప్పి సమయంలో వేడుకుంటున్నాను. నిద్రణ స్థితి నుంచి విడుదల అనుగ్రహించండి. న్యూనత భావం నుంచి విడుదల దయచేయండి. అలక్ష్యం నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరూ ఈ పనిలో దూకడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యం, ఆ శక్తి, ఆ మనస్సు, ఆ హృదయాన్ని దయచేయమని చెప్పి సందులో వేడుకుంటున్నాను. అవునైనా ఈ పని నీవు ఆరంభించినటువంటిది. ఈ పనిలో మా వంతు మేమందరం కూడా కృషి సరుపుతూ ఈ DFW మెట్రో ఏరియాలో నాకు మీ యొక్క వెలుగును పంచేటటువంటి వారముగా మేమందరం ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఒక సంఘముగా భావించి వారు వెళ్ళుతున్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా వారు నాయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా ఉండినట్లుగా, మరొకరిని ప్రభావితం చేసేటటువంటి వారు ఉండినట్లుగా మీరే సహాయం చేయండి. ఆ మిషనల్ హార్ట్ని ప్రతి బిడ్డకి దయచేయండి. ఆ సెన్సిటివిటీని ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. సంఘం అంటే ఏదో వారానికి ఒకసారి మత్సరం వేసుకునేటటువంటిది కాదని, ప్రతిరోజు కూడా మండే టు సాటర్డే ఎటువంటి లైఫ్ని జీవిస్తున్నామో ఆ లైఫ్లో ఈ సంఘాన్ని ఇమిడ్చేటటువంటి వారముగా మేమందరం ఉన్నట్లు సహాయం దయచేయండి. నీవు ఇచ్చినటువంటి తలాంతులను, నీవు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మేము సమర్థవంతంగా వినియోగిస్తూ నీ రాజ్య వ్యాప్తిలో ఈ మిషన్లో నా ప్రభువా మా వంతు కృషి మేము సరిపేటటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా సరిపేటటువంటి వారిగా ఉన్నట్లు మీరే సహాయం ఇచ్చి ప్రతి బిడ్డ కూడా వారి తలాంతులు గుర్తించి బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు అడుగుతున్నట్లుగా మీరే సహాయం చేసి ప్రేరేపించి నడిపించి మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాను. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశేషం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.